కాబట్టి ఒక్క అర్చకుడు స్వామి వారు మాత్రమే మగ పెళ్లి వారు కనుక మనకి ఆ కన్యాదాన ఫలితం అబ్బుతుంది. కాబట్టి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఎక్కడో వాళ్ళతో వాళ్ళ చేతులు ఉంటే వాళ్ళు కన్యాదానం చేస్తారు. మరి ఆడపిల్లలు లేని తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి తెలియపోయే కళ్యాణానికి హాజరవ్వాలి. హాజరైతే వాళ్ళకి ఆ కన్యాదాన ఫలితం ఆపుతుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక రుక్మిణీ కళ్యాణంలోకి వెళ్తే ఎందుకని ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టానికి ఇంత మహాత్మ్యము అంటే కనుక రుక్మిణి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అవతారం. ఆమె తను ఎదురు చూస్తున్నటువంటి తనకు గొప్పది. అది ఎప్పుడైనా సందర్భం ఇప్పుడు చెప్పుకుందాం. అందులో ఈనాటికి కూడా రామ కళ్యాణము, వెంకటేశ్వర కళ్యాణము, లేదా శివ కళ్యాణము, ఇలా కళ్యాణం జరిగే చోట ప్రతిరోజు జరుగుతున్న